నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. చంద్రబాబు పాలన విషవృక్షం, మన పాలన కల్పవృక్షం, సీఎం జగన్. చంద్రబాబు డర్టీ పొలిటీషియన్, మంత్రి రోజా. కాంప్రమైజ్ కావద్దు, పవన్ కు హరిరామ జోగయ్య మరో లేఖ. ఏసీబీ వలలో నల్గొండ ప్రభుత్వ దవాఖానా సూపరింటెండెంట్ 3 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డ సూపరింటెండెంట్ లచ్చు నాయక్. ప్రతి తాండాలో ప్రభుత్వ పాఠశాల, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మొండి వాదన, ఏపీ మంత్రి అంబటి రాంబాబు. ఢిల్లీలో రైతు ఉద్యమం ఉధృతం, నేడు భారత్ బంద్కు పిలుపు. రేపు జిఎస్ఎల్వి F-14 ప్రయోగం, ఇస్రో వెల్లడి. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం, 11 మంది సజీవ దహనం. ఢిల్లీ ఐఐటిలో విషాదం, ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి. రైతు సంఘాలతో భేటీ పాజిటివ్గా ముగిసింది, కేంద్ర మంత్రి అర్జున్ ముండా. అవయవ దాతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. భారతీయులపై దాడుల్ని నిలువరించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం, అమెరికా వైట్ హౌస్ ప్రకటన. అమెరికాలో మరో భారతీయుడి హత్య, ప్రవీణ్ రాజీవ్ భాయ్ పటేల్ అనే హోటల్ యజమానిని కాల్చి చంపిన దుండగులు. ద్రవ్యోల్బణం అదుపు కష్టమే, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. ఏప్రిల్ మొదటి వారంలో పార్లమెంటు ఎన్నికలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. ఏపీలో శరవేగంగా విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ, వణికిపోతున్న గ్రామాలు. ఔరంగజేబులో ఉన్నది మీ పార్టీలోనే, సీఎం రేవంత్కు పాడి కౌశక్ సెటైర్. బీఆర్ఎస్ మునిగిపోయే నావా, బీజేపీ నేత బండి సంజయ్. బీజేపీ ఇండియా కూటమి మధ్య పోరు, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. పన్నుల వాటా నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్.